సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయాలు సృష్టించింది. జోరు వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని పలు పల్లెలు, పట్టణాలు, నగరాల్ని జలాశయాలుగా మార్చేశాయి. రోడ్లు కాలువల్లా మారాయి. కాలనీలు తటాకలయ్యాయి. కొండలు జారిపోయాయి. వాగులు రోడ్లను కబళించేశాయి. ఊళ్లకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. కలుజు దాటితే గమ్యాలకు చేరిపోతామనుకుంటూ ముందుకు కదిలిన వాహనాలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. వరద ప్రకోపానికి వారి జీవితాలు కానరాని లోకాలకు ఏగిపోయాయి. అటు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 6 మంది, ఇతర ప్రమాదాలతో మరో 4 ప్రాణాలు విడిచారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. చినుకు దేవుడు కలిగించిన దీనస్థితి. శనివారం ఉదయం 6 గంటల సమయం ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ టీవీలో వార్తలుస్తున్న సమయంలోనే చినుకుల దాడి ఉధృతంగా మొదలైంది. ఈ వార్తలు చూస్తున్న సమయంలో విజయవాడ మొగల్రాజుపురం సున్నపుపట్టిల సెంటర్లోని కొండలను ఆనుకుని ఉన్న ఇళ్ల మీద పిడుగులు పడ్డంత శబ్దం వినిపించింది. కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు కొండ దిగువన ఉన్న ఇళ్ల మీద విరుచుకుపడ్డాయి. అప్పుడే నిద్రలేచి కాఫీ కప్పులు చేత పుచ్చుకుని టీవీలో వార్తలు చూస్తున్న వారు, నిద్రలో మునిగిపోయిన వారు ఉలిక్కిపడి పైకి లేచారు. ఏదో పెను ప్రమాదం ముంచుకొస్తోందని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలా రావడంలో కాస్తంత లేటు చేసిన వారిలో ఓ 6 బండరాళ్ల తాకిడితో కూలిపోయిన ఇళ్ల శిథిలాల మధ్య నలిగిపోయారు. మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ, లాలు, సంతోష్ తదితరుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. 10ల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. అప్పటికైతే 6 మందే లెక్క తేలారు. శిథిలాల కింద ఇంకా క్షతగాత్రులు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. జోరు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారి కోసం శోధిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న జల విలయం వల్ల ఏపీ బిజినెస్ సిటీ విజయవాడ తీవ్రంగా ప్రభావితమైంది. కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. నగరంలోని రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలాశయాలుగా మారిపోయాయి. సింగ్ నగర్ కాలనీ, జక్కంపూడి కాలనీలు మనిషి లోతు నీళ్లలో మునిగిపోయాయి. అపార్ట్మెంట్ సెల్లార్లలో బావుల్లా మారిపోయాయి. వాటిలో పార్క్ చేసి ఉన్న వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అటు గుంటూరు నగరంలో కూడా జనజీవనం స్తంభించిపోయింది. గుంటూరు సమీపంలోని పీకలవాగు, అంబేద్కర్ వాగు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గుంటూరు, విజయవాడ వైపు వెళ్లే వాహనాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కాలనీల్లో జనాలు ఆకలి దప్పులతో అల్లాడిపోయారు. అటు విజయవాడ, ఇటు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో తీవ్రమైన పంట నష్టం చోటు చేసుకుంది. కూరగాయలు, అరటి తోటలు, వేరుశెనగ లాంటి వాణిజ్య పంటలు నీట మునిగిపోయాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్ల కింద కట్టలు కొట్టుకుపోయాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో మచిలీపట్నం, పెడన, ఏలూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హోంమంత్రి అనితతో పాటు పలువురు మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా ఉండాలంటూ అటు మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు పిలుపునిచ్చారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కళింగపట్నం దగ్గర తీరం దాటింది. మరోవైపు సెప్టెంబర్ నెలలో వారానికి ఓ వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెలలో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 168 మిల్లీమీటర్లు కాగా ఈ దఫా అది మరింత పెరిగే అవకాశం ఉందని IMDA అంచనా వేస్తోంది. దీంతో ఈ నెలంతా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఏపీలోనూ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో ఎంతో అవసరమైతే తప్ప ఇళ్లు విడిచి బయటకు రావద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తక్షణ సహాయక చర్యలకు అటు పాలకులు, ఇటు అధికారులు రంగంలోకి దిగారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ డివిజన్ కు సంబంధించిన 20 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.